శత్రుపక్షంలో ఉన్నవారు సలహా ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఫలానా పని చేస్తే మీకు మంచి జరుగుతుందని వైరి వర్గం పదే పదే చెబుతోందంటే దాని వెనుక మర్మం ఏంటి? జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇక వైసీపీలో ఎవరూ ఉండవద్దని సలహా ఇచ్చారు. విజయసాయి రెడ్డి వెళ్ళిపోయారంటే ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేనట్టే అని ఆదినారాయణ రెడ్డి చెబుతున్నారు. భవిష్యత్తుల్ని అంత బాగా గుర్తించే ఆదినారాయణ రెడ్డి మరి 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు పడిపోగానే బీజేపీలోనికి ఎందుకు వెళ్ళిపోయారు? 2024లో మళ్ళీ టీడీపీకి భవిష్యత్తు ఉంటుందని గుర్తించలేకపోయారా? ఆదినారాయణ రెడ్డి సలహాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే 2016లో ఓసారి ఆయనే స్వయంగా చెప్పారు, జగన్కు 2 కుమార్తెలే కాబట్టి మరో పెళ్లి చేసుకుని వీరభోగ వసంతరాయుడు లాంటి మగపిల్లాడిని కనాల్సిందిగా తాను జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చానని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు ఒప్పుకోలేదన్నారు. ఇక్కడే తెలిసిపోతోంది కదా, మహిళల పట్ల ఆడబిడ్డల పట్ల ఎవరికి ఎంత గౌరవం ఉందో. ఆడపిల్లలు పుట్టడానికి కేవలం ఆడవాళ్లే కారణమని నమ్మే వ్యక్తి ఆదినారాయణ రెడ్డి కాదా? వైసీపీ గుర్తు మీద గెలిచిన ఆదినారాయణ రెడ్డి 2016లో టీడీపీలోనికి ఫిరాయించే సమయంలోనూ ఇలాగే వైసీపీకి ఇక భవిష్యత్తు లేదు, మొత్తం నేతలంతా బయటకు వచ్చేస్తున్నారు, అందుకే మేము ముందే టీడీపీలో చేరిపోతున్నామని చెప్పారు. ఆదినారాయణ రెడ్డి చెప్పిన జోస్యం కారణంగా 2019లో వైసీపీ ఉట్టి ఏమైనా తెగిందా? ఆ సంగతి కాసేపు పక్కన పెడితే ఇక వైసీపీని వీడి టీడీపీలోనికి వెళ్ళిపోయిన కొందరు నేతలతో పాటు టీడీపీ మీడియా రోజు జగన్ తన కోటరీలోని సజ్జల రామకృష్ణారెడ్డిని, విజయసాయిరెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, చెవిరెడ్డిని పక్కన పెట్టాలి, కేఆర్ఆర్ను దూరంగా విసిరివేయాలి అంటూ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి మరీ ప్రచారం చేస్తోంది మీడియా. ఇప్పుడు విజయసాయిరెడ్డి వికెట్ పడింది. ఆ ఊపుతో ఇక మిగిలిన వైసీపీ నేతల్ని కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. టీడీపీ మీడియా కావచ్చు, వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేతలకు కావచ్చు, వారికి కావాల్సింది వైసీపీ పతనమే కదా. వారు చెబుతున్నట్లు సజ్జల కారణంగానో, విజయసాయిరెడ్డి కారణంగానో, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి, కేఎన్ఆర్ లాంటి వారి కారణంగానో వైసీపీ దెబ్బతింటుంటే వాళ్ళంతా అక్కడే ఉండాలని టీడీపీ సానుభూతి పరులు కోరుకోవాలే గాని వారిని తొలగించి జగన్ బాగుపడాలి అని ఎందుకు అనుకుంటారు? తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ జగన్ తొలగించినప్పుడే వైసీపీ బాగుపడుతుందని టీడీపీ మీడియా చెబుతోంది అంటే దాని అర్థం ఏంటి? జగన్ చుట్టూ ఉన్న బలమైన వ్యక్తులు అక్కడి నుంచి లేకుండా పోతే జగన్ను దెబ్బతీయడం ఈజీ అనే కదా వారి ఉద్దేశం. జగన్ చుట్టూ ఉన్న ప్రధాన కొమ్మల్ని వించేస్తే అప్పుడు జగన్ నిస్సహాయ స్థితికి చేరుకుంటారన్నదే కదా టీడీపీ వారి ఆలోచన. మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డిని టీడీపీ వారే కాకుండా సొంత పార్టీ వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉంటారు, అతడి వల్లే ఇదంతా జరిగిందని. ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోయి ఉంటే మొన్నటి ఓటమికి ఎవరిని నిందించే ఉండేవారు? నేరుగా ఆ విమర్శలు, ఆ వైఫల్యం, నిందలు అన్నీ జగన్మోహన్ రెడ్డి మీదే పడి ఉండేవి. కానీ మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉండడం వల్ల జగన్ మీద పడాల్సిన బురద అంతా ఆయన మీద పడింది. జగన్కు తెలియకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్క పనైనా చేసి ఉంటారా అంటే వైసీపీ వాళ్ళైనా నమ్మగలుగుతారా? మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమన్నది జగన్ చేతగాని తనం వల్లనో అయి ఉంటే వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి, సాయిరెడ్డి లాంటి వారి తప్పుల కారణంగానే జరిగి ఉంటే మరి 40 ఏళ్ల ఇండస్ట్రీని చూసిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ కూడా 2019 ఎన్నికల్లో దాదాపు అదే ఓట్ల శాతంతో 23 సీట్లకు ఎందుకు పడిపోయింది? అసలు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఏ ఒక్కరో కారణం కాదు. జగన్ ప్రజల్ని అతిగా నమ్మేశారు. తాను ప్రజలకు అన్నీ చేస్తున్నా కాబట్టి వాళ్లే ఓట్లేసి గెలిపించుకుంటారని భావించారు. ఏ ఒక్కరూ రాజకీయ నాయకుల వద్దకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడి ప్రభుత్వ సాయం కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి లేకుండా ఒక మంచి ఉద్దేశంతోనే రాజకీయ జోక్యాన్ని బైపాస్ చేసే విధానాల్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చారు. వీటి కారణంగా వైసీపీ క్యాడర్ దెబ్బతినింది. కానీ ప్రజలకు ఆ విధానాల విలువ ఆ రోజు అర్థం కాలేదు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కేఎన్ఆర్ ఇలా వాళ్ళంతా వెళ్ళిపోతే వైసీపీ బాగుపడుతుందంటూ అవతలి వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ వారు కూడా నమ్మితే వైసీపీ ప్రయాణం మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పించుకోవడానికి గుర్తుకురాని సాకులు వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్ కష్టకాలంలో ఉన్న సమయంలో సాకులు వెతుక్కొని వెళ్ళిపోతున్న వారి కంటే ఈ సమయంలో జగన్ వెంట నిలబడిన వారే నిజమైన వైసీపీ మనుషులు. అలాంటి మనుషులను కూడా జగన్కు దూరం చేయాలన్న టీడీపీ ఎత్తుల్ని వైసీపీ క్యాడర్ చిత్తు చేయడం అవసరం. ఈసారి ఒక్క విషయంలో మాత్రం వైసీపీ క్యాడర్కు ఒక గట్టి హామీ, అర్హత ఉంటుంది. వైసీపీ కోసం పనిచేసిన వారిని గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు చాలా దూరంగానే నిలబెట్టారు. ఈసారి అధికారంలోనికి వచ్చాక మళ్ళీ పాత ఫార్ములానే బయటకు తీస్తే మాత్రం నేరుగా చొక్కా పట్టుకొని నిలదీయవచ్చు. ఆ అర్హత, హక్కు వైసీపీ క్యాడర్కు ఉంటుంది.